ఫ్యాట్స్ తింటే అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ అయిపోతారని కొంతమంది, ఫ్యాట్స్ ఎక్కువగా తింటే ఇదంతా ఫ్యాట్ లాస్ అవుతుంది ఇదంతా అని ఇంకొంతమంది చెప్తారు. ఇలాంటి వాళ్ళని మీరు ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. వెల్కమ్ టు డే 3 ఆఫ్ క్రియేటింగ్ యువర్ ఓన్ డైట్ ప్లాన్. హార్మోనల్ ఫంక్షన్కి కానీ, బ్రెయిన్ ఫంక్షన్కి కానీ, సెల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్లో కానీ ఫ్యాట్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. అలానే ఎక్కువ ఫ్యాట్స్ తింటే బాడీకి హార్మ్ కూడా చేస్తుంది. సో ఫ్యాట్స్ ఎంత తినాలి? మీ ఓవరాల్ క్యాలరీస్లో 30% ఆఫ్ యువర్ క్యాలరీస్ మీ ఫ్యాట్స్ నుంచి రావాలి. సపోజ్ మీరు ఒక 2000 క్యాలరీ డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నారంటే 30% ఆఫ్ యువర్ క్యాలరీస్ విచ్ ఈస్ అప్రాక్స్ 600 క్యాలరీస్. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ 9 క్యాలరీస్ ఉంటుంది. సో 600 క్యాలరీస్ డివైడెడ్ బై 9 విచ్ ఈస్ 66.6 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్. ఒక డేలో మీరు 66.6 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ తినవచ్చు. మనం గుడ్ ఫ్యాట్ సోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం కుకింగ్కి యూజ్ చేసే ఆయిల్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. హై ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆయిల్స్ని అవాయిడ్ చేసేసి గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఆయిల్ని మన కుకింగ్కి సెలెక్ట్ చేసుకోవాలి. ఆయిల్స్తో పాటు గుడ్ ఫ్యాట్ సోర్సెస్ ఉన్న ఫుడ్స్ని కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ గుడ్ ఫ్యాట్ సోర్సెస్ అన్నీ కలిపి నేను ఒక డీటెయిల్డ్ పీడిఎఫ్ రెడీ చేశాను. వాటి మ్యాక్రోస్తో పాటు డీటెయిల్గా వీడియో ఎండ్లో ఇస్తాను. అవి కొన్ని ఫాలో చేసుకొని వీడియోని సేవ్ చేసుకోండి.